హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఒక్క క్షణం ఇది ఆలోచించండి. ఒక చిన్న ఆవేశం మీ బంధాన్ని బూడిద చేస్తే, ఒక మితిమీరిన సంతోషం మిమ్మల్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తే, కాసేపటి ఓ బాధ మీ జీవిత గమ్యాన్నే మార్చేస్తే, మన జీవితంలో జరిగే అతి పెద్ద తప్పులు మనం బాగా కష్టాల్లో ఉన్నప్పుడు జరగవు మై ఫ్రెండ్. మనం కంట్రోల్లో లేనంత ఎమోషనల్గా ఉన్నప్పుడే జరుగుతాయి. అలాంటి 3 ఎమోషన్స్: సంతోషం, కోపం, బాధ. ఆ 3 ఎమోషన్స్లో ఉన్న ప్రమాదం ఏంటి, వాటిని ఎలా డీల్ చేయాలనే విషయాన్ని 3 చిన్న కథల్లో చూద్దామా? మన ఛానల్లో వీడియోస్ చూస్తున్న వాళ్ళలో చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేయడం అంటే నాకు సపోర్ట్ చేయడం కాదు. ఇలాంటి ఆలోచనలు మళ్ళీ మళ్ళీ నా జీవితంలో రావాలి అని మీరు తీసుకుంటున్న ఒక నిర్ణయం. నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మంచి ఆలోచనలు ఒక్క వీడియోతో ఆగిపోకూడదు. పదండి వీడియోలోకి వెళ్దాం. ఎమోషన్ నెంబర్ 1: సంతోషం. ఆనంద్ సంక్రాంతి కొత్తల్లుడు. అత్తారింట్లో అత్తమామలు చేసే మర్యాదలతో సంతోషంలో తేలిపోతున్నాడు. దానికి తోడు మేనేజర్గా ప్రమోషన్ వచ్చిందని అప్పుడే ఆఫీస్ నుంచి ఫోన్. ఇంట్లో చుట్టాల ప్రశంసలతో మనోడి సంతోషానికి హద్దులు లేవు. కరెక్ట్గా అదే సమయంలో తన కజిన్ వచ్చి, అన్నా వచ్చే నెల నా పెళ్లి, చేతిలో డబ్బులు లేవు, కాస్త సర్దగలవా అని అడిగాడు. అసలే ఆకాశమంత ఆనందంలో ఉన్న ఆనంద్ వెంటనే హీరో లెవెల్లో, దానికెందుకు టెన్షన్, నేనున్నా కదా, అంతా నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు అన్నాడు. సీన్ కట్ చేస్తే 1 నెల తర్వాత ఆనంద్ ఆఫీస్లో పని ఒత్తిడి, బ్యాంకులో లోన్ల గోల, క్రెడిట్ కార్డు బిల్లులు, నెలాఖరులో జేబులో చిల్లి గవ్వ కూడా లేదు. అప్పుడొచ్చింది ఫోన్ ఆ కజిన్ నుంచి. గుండెలో రాయి పడ్డట్టయింది ఆనంద్కి. మనసులో ఒకటే మాట, అరెరే ఆ రోజు తొందరపడి అలా ఎందుకు మాట ఇచ్చాను, ఇప్పుడు డబ్బులు లేవని చెబితే పరువు పోతుంది అని ఇబ్బంది పడుతూనే పరువు కోసం బయట అధిక వడ్డీకి అరువు తెచ్చి ఇచ్చాడు. ఇక్కడ ఆనంద్ మోసగాడేం కాదు, కానీ ఆ రోజు ఉన్న సంతోషం తన స్తోమతను మర్చిపోయేలా చేసింది. ఇప్పుడు అప్పుల్లోకి నెట్టేసింది. ఇక్కడ ఆనంద్ స్టోరీ మనకు నేర్పే పాఠం: సంతోషంలో ఉన్నప్పుడు ఏ మాట ఇవ్వకూడదు అని. సంతోషం మనల్ని బాహుబలిలా ఫీల్ అయ్యేలా చేస్తుంది, కానీ తీరా ఆ మత్తు దిగాక మనం బడ్జెట్ పద్మనాభం, మన లైఫ్ అమ్మో 1వ తారీఖు సినిమా అని అప్పుడు గుర్తొస్తుంది. కాబట్టి సంతోషాన్ని ఎంజాయ్ చేయండి, కానీ ఆ టైంలో ఎలాంటి ప్రామిస్లు ఇవ్వకండి, ఏ అగ్రిమెంట్లు సైన్ చేయకండి. ఎమోషన్ నెంబర్ 2: కోపం. రుద్ర ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఆఫీస్లో బాస్ తిట్టాడు, క్లయింట్స్ నుంచి ప్రెషర్, తలనొప్పి. అప్పుడే భార్య జ్వాల నుంచి ఫోన్. ఈ రోజు కూడా లేటేనా, అసలు ఇంటి మీద ధ్యాస ఉందా మీకు అని భార్యమని మొదలు పెట్టగానే అప్పటికే పెట్రోల్ పోసిన మంటలా ఉన్న రుద్ర వెంటనే బుల్లెట్ల లాంటి మాటలు వదిలాడు. నేను ఆఫీసులో గాడిద చాకరీ చేసేది ఎవరి కోసం, నాకేం సరదానా? మనిషి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో అర్థం చేసుకో. నీలాంటి దాన్ని పెళ్లి చేసుకోవడమే నా దురదృష్టం. అసలు మీ అమ్మ వాళ్ళు నిన్ను సరిగ్గా పెంచలేదు, విసుగు తెప్పించకుండా ఫోన్ పెట్టు అని అరిచేశాడు. అదే కోపంలో ఇంటికి వచ్చి భార్యతో మళ్లీ గొడవ పడ్డాడు. మాట పెరిగి గొడవ చాలా పెద్దదైంది. జ్వాల ఆ బాధలో పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. తెల్లారేసరికి రుద్ర కోపం చల్లారింది, కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సారీ అని 100 సార్లు చెప్పినా ఆవిడ గుండెల్లో గుచ్చిన మాటల ముళ్ళలు బయటికి రావు కదా. ఆ ఒక్క నిమిషం మౌనంగా ఉండుంటే జీవితాంతం ఆ బంధం ప్రశాంతంగా కొనసాగేది. రుద్ర స్టోరీ నుంచి మనం నేర్చుకోవాల్సింది: కోపంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడకూడదు అని. కోపంలో మనం సమస్యను పరిష్కరించాలని చూడం, ఆ గొడవలో గెలవాలని చూస్తాం. కోపం వచ్చినప్పుడు ఆగండి, ఆ కోపాన్ని చల్లారనివ్వండి. కోపంలో మౌనంగా ఉండడం బలహీనత కాదు, పిరికితనం అంతకన్నా కాదు. అది మన బలం, మన పరిణితి. ఎమోషన్ నెంబర్ 3: బాధ. మౌనిక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపరేషన్లో ఉన్న ఒక నిరుద్యోగిని. ప్రభుత్వ ఉద్యోగం సాధించి కుటుంబాన్ని పేదరికం నుంచి బయటపడేసి అమ్మా నాన్నలను బాగా చూసుకోవాలని తన జీవిత కల. పాపం ఎంతో కష్టపడి చదివేది, కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చిన ప్రతిసారి కటాఫ్కి జస్ట్ 1-2 మార్కులు తగ్గి సెలెక్ట్ కాలేకపోతూ ఉండేది. అలా వెంటనే 2-3 ఎగ్జామ్స్కి జరిగేసరికి తనకి లోకమంతా చీకటిగా అనిపించింది. ఆ బాధలో నాకు చదువు రాదు, నేను దేనికి పనికిరాను, ఎవడో ఒకరిని పెళ్లి చేసుకుని కూలీనాలి చేసుకుని బతక్క, నాకెందుకు ఈ గొప్ప గొప్ప ఆశలు ఆశయాలు అని డిసైడ్ అయిపోయి తన కలలని అక్కడే చంపేసుకుంది. పెళ్లి చేసుకుని ఒక బట్టల షాపులో పనికి కుదిరింది. కానీ తనతో పాటే చదివి ఇంకో 6 నెలలు కష్టపడ్డ ఫ్రెండ్స్ అంతా ఆఫీసర్లు అయ్యారు. వారిని చూసినప్పుడల్లా మౌనిక కళ్ళల్లో నీళ్లు, గుండెల్లో బరువు. కేవలం ఒక అరగంట బాధలో తీసుకున్న నిర్ణయం ఆమె 30 ఏళ్ల భవిష్యత్తును నాశనం చేసింది. మౌనిక స్టోరీ మనకు నీతి చెప్తుంది: బాధలో ఉన్నప్పుడు ఏ నిర్ణయం తీసుకోకూడదు అని. కాబట్టి బాధలో ఉన్నప్పుడు ఏడవండి, పడుకోండి, లేదా అమ్మతోనో స్నేహితునితోనో మాట్లాడండి, కానీ జీవితాన్ని మార్చే నిర్ణయాలు మాత్రం ఆ సమయంలో తీసుకోకండి ప్లీజ్. ఆ సమయం గడిచే వరకు వెయిట్ చేయండి. ప్రశాంతంగా ఉన్నప్పుడే సరైన నిర్ణయం తీసుకోగలం. ఓకే, ఫైనల్గా ఏం చేద్దాం? మనం మనుషులం, రోబోలం కాదు. ఎమోషన్స్ని స్విచ్ ఆఫ్ చేయలేం, కానీ ఒక చిన్న టెక్నిక్ ఉంది, అదే 24 గంటల రూల్. మీకు బాగా సంతోషం వేసిందా? ఎవరికైనా ఏదైనా ఇచ్చేయాలనిపిస్తుందా? విపరీతమైన కోపం వచ్చిందా?
ఎవరినైనా నానా మాటలు అనేయాలనిపిస్తుందా? తట్టుకోలేనంత బాధ వచ్చిందా? గెలుపుని వదిలేయాలనిపిస్తుందా? ఒక్కరోజు ఆగండి. ఈ రోజు వద్దు, దీని సంగతి రేపు చూద్దామని ఆ ఎమోషన్ని హోల్డ్లో పెట్టండి. పడుకోండి. మరుసటి రోజు పొద్దున్నే వేడివేడి కాఫీ తాగుతూ ఆలోచించండి. అప్పటికి ఆ సంతోషం మత్తు దిగుతుంది, ఆ కోపం మంట చల్లారుతుంది, ఆ బాధ అనే మబ్బు విడిపోతుంది. అప్పుడు కూడా చేయాలనిపిస్తే చేసేయండి. గుర్తుంచుకోండి, మన బెస్ట్ డెసిషన్స్ అన్నీ మనం కామ్గా ఉన్నప్పుడు మాత్రమే బయటకు వస్తాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం ఓపిక పట్టండి. మీ ఫ్యూచర్ మీకే థ్యాంక్స్ చెప్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి దీని అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. మీ లైఫ్లో ఏ ఎమోషన్ వల్ల బాగా ఇబ్బంది పడ్డారో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.